అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వానికి తమ జీవితకాల సేవలను అంకితం చేసిన విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం పరాష్టకు చేరుతోందనే చెప్పాలి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు పెన్షన్ల కోసం, వైద్య సదుపాయాల కోసం పోరాటాలు చేయాల్సి దుస్థితిలో ఉన్న వారికి, మరణాంతరం వారికి కూడా శాంతి లేకుండా పోయింది. ఎలా అంటారా? పెన్షనర్ మరణిస్తే వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం అందించే మట్టి ఖర్చులు సైతం సకాలంలో అందక వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసికంగా, ఆర్థికంగా వేదనకు గురవుతున్నారు. ఈ అమానవీయ జాప్యం ప్రభుత్వ యంత్రాంగం యొక్క సున్నితత్వ రాహిత్యానికి, సున్ ఆహ్, ఆర్థిక దుస్థితికి నిలువుటద్దంగా అయితే నిలుస్తోంది. వివాదం ఏమిటి? హామీ ఏమైంది? అంటే ప్రభుత్వ పెన్షనర్ మరణించినప్పుడు వారి అంత్యక్రియల నిర్వహణకు అయ్యే తక్షణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనినే మట్టి ఖర్చులు లేదా ఫ్యూనరల్ చార్జెస్ అంటాము. గతంలో అనగా తొలుత రూ. 10,000 నగదుతో పాటు ఒక నెల పెన్షన్‌ను కలిపి అందించేవారు ఫ్యూనరల్ చార్జెస్‌గా. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 15,000కు పెంచారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా గత ప్రభుత్వ పాలనలో ఒక నెల పెన్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి మట్టి ఖర్చుల మొత్తాన్ని ఏకంగా 25,000కు పెంచింది ప్రభుత్వం. పెన్షనర్ మరణించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన 10 రోజుల్లోనే ఆ కుటుంబ సభ్యులకు బ్యాంకు ఖాతాలలో ట్రెజరీ అధికారులు ఆ సొమ్మును అయితే జమ చేసేలాగా పటిష్టమైన విధానాన్ని రూపొందించింది. సో, ఇక్కడ 10 అంటే 10 రోజుల్లోనే జమ అవ్వాల్సి ఉంది రూ. 25,000. ప్రస్తుత సంక్షోభం గత 4 నెలలుగా ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్, ప్రభుత్వ మార్పిడి వంటి కారణాలు చూపుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో చూడాల్సిన ఈ విషయంలో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కన్నీటి గాథలే, లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ఒక పశ్చిమ గోదావరి జిల్లా ఉదాహరణగా లెక్కేస్తే గుండెలను పిండేస్తున్నాయి. మొత్తం మరణాలు గత నెలలో 4 కలిపి 164 అయ్యాయి. చెల్లించాల్సిన మొత్తం రూ. 41,00,000 ఉంది. వివిధ ట్రెజరీల వారీగా మృతుల సంఖ్య అంచనా వేయొచ్చు. భీమవరం 4, తాడేపల్లిగూడెం 32, తణుకు 32, పాలకొల్లు 25, నరసాపురం 16, ఆకివీడు 10, పెనుగొండ 9. ఈ సంఖ్యలు కేవలం ఒక జిల్లాలోనివే. ఆయా జిల్లాలలోనివే. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలు ఈ సహాయం కోసం కళ్ళలో ఒత్తిడి వేసుకొని ఎదురుచూస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదలలో ఇంతగా జాప్యం చేయలేదని విశ్రాంత ఉద్యోగ సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబాల ఆవేదన, చనిపోయాక కూడా కష్టాలేనా అంటున్నారు. మా నాన్నగారు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేశారు. ఆయన పోయిన బాధలో ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా అందలేదు. అప్పు చేసి మరీ అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం ట్రెజరీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. బ్రతికున్నప్పుడు గౌరవం ఇవ్వకపోయినా చనిపోయినాకైనా ఇవ్వరా అంటూ ఒక పెన్షనర్ కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పెన్షనర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, గౌరవానికి సంబంధించినది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వ్యక్తికి చివరి మజిలీలో ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది. ఈ చిన్న మొత్తాన్ని కూడా ఇవ్వటానికి మీనవేషాలు లెక్కేస్తుంటే ఇక పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, ఇతర ప్రయోజనాల సంగతి దేవుడెరుగు. కనీసం మట్టి ఖర్చులైనా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ జాప్యం కేవలం పరిపాలనాపరమైన జాప్యం కాదు. ఇది పలు అంశాలను ఎత్తి చూపుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం. కనీసం మానవతా దృక్పథంతో చెల్లించాల్సిన చిన్న మొత్తాలను కూడా చెల్లించలేకపోవడం రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. ప్రాధాన్యతల లోపం. ప్రభుత్వం ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఓట్ల రాజకీయాలకు, పథకాలకు కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు విశ్రాంత ఉద్యోగుల కనీస అవసరాలను పట్టించుకోకపోవడం విచారకరం.
మూడోది వ్యక్తిగత నిర్లక్ష్యం. ఎన్నికల కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా ఈ చెల్లింపులను పునరుద్ధరించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణ లోపానికి నిదర్శనం. ప్రభుత్వం తక్షణమే చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన మట్టి ఖర్చుల చెల్లింపులను తక్షణమే పునరుద్ధరించాలి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నిటినీ వారం రోజుల్లో పరిష్కరించి బాధిత కుటుంబాల ఖాతాల్లో నగదు జమ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి జాప్యం జరగకుండా ఒక పటిష్టమైన, అంతరాయం లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జీవిత చరమకంలో ఉన్న వారి పట్ల ఆహ్, వ కుట్ వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులలో తమ భవిష్యత్తుపై, ప్రభుత్వంపై తీవ్రమైన అభద్రతా భావం, అవిశ్వాసం ఏర్పడే ప్రమాదం ఉంది. జీవితాంతం సేవ, మరణాంతరం అగచాట్లు, పెన్షనర్ల మట్టి ఖర్చులపై ప్రభుత్వం నిర్లక్ష్యం. ఒక్కొక్కరికి 25,000 ఇస్తామని హామీ, ఆచరణలో చిల్లిగవ్వ వైనం. ఒక్క జిల్లాలోనే 4 నెలల్లో 164 మంది మృతి. ఆగిన చెల్లింపులతో కుటుంబాల వేదన ఈ విధంగా అయితే ఉంది.